హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హార్కా కాన్సెప్ట్స్. ఈరోజు నేను పర్సంటేజెస్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అండ్ మనకి పర్సంటేజెస్ అనేది అథమెటిక్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మనకి పర్సంటేజెస్ మీద డిపెండ్ అయ్యి మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ చేస్తాం. అండ్ మనకి పర్సంటేజెస్ వస్తే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఇంకా మనకి పర్సంటేజెస్ మీద డిపెండ్ అయ్యి డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ కావాలి మనకి. డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇచ్చినా డేటా మనకి ఎయిదర్ బార్ గ్రాఫ్ ఇచ్చినా, కేస్లెట్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా మనకి అందులో మనం యూజ్ చేసేది మాత్రం పర్సంటేజే. సో పర్సంటేజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏంటి? మనం ఏదైనా 100%కే తీసుకుంటాం. సో పర్సంటేజ్ అంటే మనకి 100%. ఓకే, 100%. సో పర్సంటేజ్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం మనం. సో పర్సంటేజ్ని ఇలా ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో నేను మీకు పర్సంటేజెస్ నార్మల్ మెథడ్ చెప్తాను, మైండ్ క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను. నేనైతే మైండ్ క్యాలిక్యులేషన్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నార్మల్ మెథడ్ అనేది మనకి చాలా టైం తీసుకుంటుంది. సో మనకి టైం సేవ్ అవ్వాలంటే మైండ్ క్యాలిక్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అండ్ మనకి పర్సంటేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చేస్తున్నాను. సో నేను నా నెక్స్ట్ వీడియోలో వాట్ ఈజ్ వాట్ పర్సంటేజ్ అంటే ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ ఎక్స్. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అవి. అండ్ నెక్స్ట్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎంత పర్సంటేజ్ రావాలి పాస్ పర్సంటేజ్, అండ్ అలానే మ్యాక్సిమం మార్క్స్ ఎంత టోటల్ ఎగ్జామినేషన్కి. అలానే వాటర్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇద్దరు క్యాండిడేట్స్ మధ్య ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవరైతే విన్నింగ్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఉంటాయి. సో అవన్నీ నేను నా ఫర్దర్ వీడియోస్లో కంప్లీట్గా క్లియర్గా క్వశ్చన్స్తో సహా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్వరూ ఏ వీడియో మిస్ అవ్వకండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియోస్ షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ బేస్గా ఒక నెంబర్ తీసుకోండి. ఎగ్జాంపుల్ నేను 2400 తీసుకున్నాను. సో మనకి ఏదైనా మనకి నార్మల్ మెథడ్ అయినా మైండ్ క్యాలిక్యులేషన్ అయినా 100% అంటే వెంటనే ఈజీగా చెప్పేస్తాం. ఇచ్చిన నెంబర్ని మనం ఇట్ సెల్ఫ్ 100% అనుకుంటాం. సో 2400 అని చెప్పేసాం. ఓకే, బట్ మనకి ఇది ఈజీగా ఉంది. ఇప్పుడు మీకు నేను వాట్ ఈజ్ 50% ఆఫ్ 2400 అడిగాను. 50% ఆఫ్ 2400. ఓకే, ఇప్పుడు నేను 50% ఆఫ్ 2400 అంటే చాలామంది ఇప్పుడు ఎవరైనా బిగినర్ ఉన్నారంటే వాళ్ళు ఎలా చేస్తారు? నార్మల్గా ఎలా అరేంజ్ చేస్తారు? 50/100 ఇంటూ 2400. సో ఈ 2 zeros క్యాన్సిల్. సో అప్పుడు 50 ఇంటూ 24 చేస్తారు. అప్పుడు ఎంత వస్తుంది? 1200 వస్తుంది. అప్పుడు 50% 1200 అని చెప్తారు. మనకి ఇక్కడ చూడగానే మనం చెప్పచ్చు మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా. 100% 2400 అయితే 50% అంటే ఎంత? 100లో హాఫ్ 50 అంటే 2400లో హాఫ్ ఎంత? 1200. సో మనకి 50% అనేది 1200 అవుతుంది. ఓకే, అలా. అండ్ మనకి ఇంకా ఈజీగా కావాలంటే ఇప్పుడు 50 అంటే హాఫ్ చేస్తే వచ్చింది కాబట్టి చెప్పేశారు, మైండ్ క్యాలిక్యులేషన్ అందులో ఏముంది అనుకుంటారు. ఓకే, నేను ఇప్పుడు అగైన్ ఇక్కడ 100% 2400 అనుకున్నాను. ఇప్పుడు ఇందులో 10% అడగగానే నేను 240 అంటాను. 240 ఎలా అంటే ఎప్పుడైనా మనకి ఇప్పుడు 100% ఇచ్చారు కదా 2400 అని. ఇప్పుడు మనకి 10% కావాలంటే రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తీసేసి పాయింట్ పెట్టండి. ఓకే, అప్పుడు అది ఆ వాల్యూ 240 అనేది 10% అవుతుంది. ఇప్పుడు మనకి 1 కావాలనుకోండి, 2 నెంబర్స్ తీసేసి పాయింట్ పెట్టండి. అప్పుడు 24.00. 00స్కి ఇంకా మనకి పాయింట్ తర్వాత జీరోస్ వాల్యూ ఉండవు కదా. సో అప్పుడు 1% అనేది 24 అవుతుంది. ఓకే, అర్థమైందా? అలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు 30% అన్నారు అనుకోండి, ఆల్రెడీ మనకి 10% ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు. ఏంటి? నెంబర్లో లాస్ట్ రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తీసేసి డిజిట్ పెడతాం. అప్పుడు ఆ వచ్చిన నెంబర్ని ఇంటూ 3 చేస్తాం. ఇక్కడ 10% 240. సో ఇంటూ 3. సో ఇంటూ 3 చేస్తే మనకి 30% వస్తుంది. అంతే కదా. అలా మనకి 1% కావాలంటే 2 నెంబర్స్ తీసేసి పాయింట్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ 2400 ఉంది ఇలా. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 100% అనేది ఒక 144 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు 10% అంటే ఏంటి? సేమ్ ఇక్కడ కూడా అంతే. జస్ట్
10% కావాలి అన్నారు అనుకోండి, వన్ రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తీసేసి పాయింట్ పెడతాను. అప్పుడు ఏమవుతుంది? 14.4 అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ 240 ఎందుకు అయిందంటే పాయింట్ తర్వాత జీరో వాల్యూ లేదు కాబట్టి 240 అయింది. బట్ ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 4 ఉంది, సో 4 కూడా తీసుకుంటాం. సో 14.4. నెక్స్ట్ 1% అన్నారు అనుకోండి, ఏంటి 2 పాయింట్స్ వదిలేసి కదా, 2 నెంబర్స్ వదిలేసి పాయింట్ పెడతాం రైట్ సైడ్ నుంచి, అంటే 1.44. సో 1.44. సో అది మనం మైండ్ క్యాలిక్యులేషన్ అనేది ఇలా చేస్తాం. లేదు నేను నార్మల్ మెథడ్ ఫాలో అవుతానంటే 50/100 × 2400 ఇలా వేసి క్యాన్సిలేషన్ చేసి చేయాలి. అదే మనకి మైండ్ క్యాలిక్యులేషన్ అంటే ఇలా చెప్పేయచ్చు. అండ్ మనకి కొన్ని స్టాండర్డ్ కూడా ఉంటాయి మనకి ఫ్రాక్షన్స్ అనేవి. అంటే 1/5 అంటే 20%, 1/4 అంటే 25%, అలా కొన్ని స్టాండర్డ్ ఉంటాయి పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఎవరు మిస్ కాకండి వీడియోస్ని. ఓకే, సో ఇలా మనం 10% అన్నా 50% అన్నా 30% అయినా ఇలా చేసేయచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు 15% అడిగారు, మీకు 10% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలుసు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం 10% అనేది? సో లాస్ట్ నుంచి 1 నెంబర్ వదిలేసి పాయింట్ పెడతాం. సో ఇక్కడ 10% 240. ఇప్పుడు మమ్మల్ని 15% క్యాలిక్యులేట్ చేయమన్నారు, ఇంకా మనకి 5% కావాలి. అప్పుడు మీకు 1% క్యాలిక్యులేట్ చేయడం కూడా తెలుసు కదా. 2 నెంబర్స్ వదిలేసి పాయింట్ పెడతాం, 24. సో 24 × 5. సో 24 × 5 అంటే ఎంత అవుతుంది? 120. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తాం, సో 360. 15% అనేది 360 వచ్చింది మనకి. ఓకే, అలా ఎంత పర్సెంటేజ్ అయినా చేయొచ్చు, ఎందుకంటే మనకి 10 క్యాలిక్యులేట్ చేయడం వచ్చు, 1 చేయడం వచ్చు. సో 30స్లో అలా అడిగారంటే వెంటనే × 3 చేసేస్తాం 10 క్యాలిక్యులేట్ చేసి. ఒకవేళ 40 అడిగితే 10 × 4 చేస్తాం, అంటే 10% వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాన్ని × 4 చేస్తాం. సో అలా చేయొచ్చు అనమాట. ఓకే, అది మనకి నార్మల్ మెథడ్కి మైండ్ క్యాలిక్యులేషన్ కింది. అండ్ నార్మల్ మెథడ్ కాకుండా మనకి ఈ టైప్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినప్పుడు పర్సెంటేజ్ చూసి ఇలా చేస్తాం మనం. ఇప్పుడు ఒక ఆర్టికల్ ఉంది, ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 800 అన్నారు అనుకోండి, అంటే 100%. ఇప్పుడు సిపిని 100%లో తీసుకుంటాం. ఓకే, 800 అని తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనకి వాడు అమ్మినప్పుడు దాన్ని వాడికి 20% ప్రాఫిట్ వచ్చిందన్నారు, అంటే ఎంత అవుతుంది? 100 కాస్త 120 అవుతుంది. సో ఇప్పుడు ఈ 120 కావాలి అంటారు, అప్పుడు ఇక్కడ ఎక్స్ అనుకుంటాం. 800 × 120/100, అప్పుడు 80 × 12 చేస్తాం. సో 960 అనేది మనకి ఇక్కడ వాల్యూ వస్తుంది, అంటే 120% అనేది 960 వస్తుంది. సో ఇలా మనం నార్మల్ మెథడ్ చేస్తే ఇలా చేస్తాం. ఒకవేళ మీరు మైండ్ క్యాలిక్యులేషన్ నేర్చుకున్నారనుకోండి, అంటే పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు 100% అంటే కంప్లీట్ 100%. ఇప్పుడు వాడికి 20% ప్రాఫిట్ వచ్చిందన్నారు, అప్పుడు మనకి పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్లో 20% అంటే 1/5 అని రిప్రజెంట్ చేస్తాం మనం. అంటే వాడికి 5 ఉండేది 6 అయింది, 20% ప్రాఫిట్. 20 అంటే మనం ఈ ఫ్రాక్షన్లో చేస్తాం. 1/5 ఎలా వచ్చిందంటే 20% ప్రాఫిట్ అన్నారు కదా, సో 20/100. అప్పుడు ఏమవుతుంది? 21s 25, సో 1/5 కదా. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట మనకి. ఓకే, అప్పుడు 5 ఉండేది 6 అవుతుంది. ఓకే, వాటి సెల్లింగ్ ప్రైస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి 5 వాల్యూ 800 ఇచ్చేశారు. అప్పుడు ఈ 6 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? 800/5 అంటే 160. సో ఆ 160ని 6 × 160 చేస్తాం, అప్పుడు ఇక్కడ 960 వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి. మనం ఏ బుక్ తీసుకున్నా, అథమెటిక్, ఆర్ఎస్ అగర్వాల్ అయినా ఏదైనా మనకి ఈ పాయింట్ అనేది తప్పకుండా ఉంటుంది. x% ఆఫ్ y = y% ఆఫ్ x. ఎందుకంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. 36% ఆఫ్ 50 క్యాలిక్యులేట్ చేయమన్నారు నన్ను. ఓకే, 50లో 36% ఎంత అని అడిగారు. ఓకే, బట్ ఇది మనమైతే ఎవరైనా ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే చెప్పచ్చు, బట్ బిగినర్కి ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎలా చెప్పాలి అనుకుంటాం, ఎందుకంటే ఫస్ట్ 10% క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 10% క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని × 3 చేయాలి. ఓకే, అప్పుడు 30 వస్తుంది. నెక్స్ట్ 1% క్యాలిక్యులేట్ చేయాలి, ఆ 1%ని × 6 చేయాలి, అప్పుడు 36 అవుతుంది. ఇలాంటి కేసెస్లో మనం ఎలా రాసుకోవచ్చు అంటే y% ఆఫ్ x, అంటే ఇది x% ఆఫ్ y, అంటే ఇప్పుడు y% ఆఫ్ x కూడా అవుతుంది. అంటే 50% ఆఫ్
36 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 36 100 అయితే 50 అంటే ఏమవుతుంది? 36లో హాఫే కదా, 36లో హాఫ్ ఎంత? 18. అప్పుడు ఈజీగా చెప్పేస్తున్నాం కదా మనం ఆన్సర్. బట్ ఈ కేసులో 36 కావాలంటే మనం దీన్ని హాఫ్ చేయలేం. ఇక్కడైతే 50% ఆఫ్ 36 అంటే 36ని హాఫ్ చేస్తే ఇది 36 100 కాబట్టి 36ని హాఫ్ చేస్తే 50 వస్తుంది. సో అప్పుడు 18 ఈజీగా చెప్పచ్చు. ఇది కూడా మనకి చాలా కేసెస్లో ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కొన్ని మనకి సింప్లిఫికేషన్స్లో చాలా కేసెస్లో మనం ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. x% ఆఫ్ y ఈక్వల్స్ టు y% ఆఫ్ x. ఓకే, చూడండి ఇక్కడే మనకి చూడండి ఈ ఎగ్జాంపుల్లోనే 36 చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నేను 10% క్యాలిక్యులేట్ చేయాలి. 10% క్యాలిక్యులేట్ చేయాలంటే రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ తీసేసి పాయింట్ పెట్టాలి. సో పాయింట్ పెట్టాను. సో 10% అనేది నాకు 5 వచ్చింది. సో ఇప్పుడు 30% కావాలంటే 5 3s are 15. ఇంకా నాకు 6% కావాలి. నెక్స్ట్ 1% కావాలంటే 2 పాయింట్స్ వదిలేసి పాయింట్ పెట్టాలి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? అలాంటి కేసెస్లో మనకి 0.5 వస్తుంది. 0.50 అంతే కదా, 2 నెంబర్స్ వదిలేసి పాయింట్ పెట్టాలి 1 కావాలంటే. బట్ ఇక్కడ మనకు ఉన్నాయి 2వే కాబట్టి అప్పుడు 0.50 వస్తుంది. సో 1% అనేది మనకి 0.5. 0.5 ఇంటూ 6, 5 6 are 30, 6 0s are 0 3. ఇక్కడ మనకి 1 పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది కాబట్టి సో పాయింట్ ఇక్కడ పెడతాం. అప్పుడు 6% ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో 15 + 3 = 18. అండ్ ఇక్కడ మనకి ఇలా ఉండడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు 0.5 ఎలా తీసుకోవాలి అనేది. సో అప్పుడు మనం ఇలా ఇన్వెస్ట్ చేసామనుకోండి, x% ఆఫ్ వైని y% ఆఫ్ ఎక్స్గా రాసుకుంటే 36 అనేది 100 అయితే 50% 36లో హాఫ్ అవుతుంది. 36లో హాఫ్ ఎంత? 18. సో 18 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో అది మనకి పర్సంటేజెస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ప్రతి మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవ్వరూ మిస్ అవ్వకండి వీడియోస్. ఓకే, ఐ హోప్ అందరికీ ఇంట్రడక్షన్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఏమీ లేదు, జస్ట్ ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ మనం 100 అనుకుంటాం. ఇచ్చిన నెంబర్ని తర్వాత మనకి అందులో 10% కావాలన్నా 30% కావాలన్నా 10% క్యాలిక్యులేట్ చేసుకుని 30 కావాలంటే ఇంటూ 3 చేస్తాం, అలా చేయొచ్చు. లేదంటే మేము నార్మల్ మెథడే ఫాలో అవుతామంటే ఇక్కడ మీకు చెప్పాను కదా, ఫస్ట్ 50% ఆఫ్ 2400 అంటే ఏం చేసాం? 50/100 ఇంటూ 2400. సో ఈ ప్రాసెస్లో చేస్తాం మనకి నార్మల్ మెథడ్. బట్ ఇది చాలా చాలా టైం టేకింగ్. బట్ మనకి ఇలా చేస్తే వెంటనే తెలుస్తుంది. బట్ ఇక్కడే మనం చెప్పేసి చూడండి, ఇక్కడ 100% 2400 అయితే 50% 2400లో హాఫ్ అవుతుంది. 2400లో హాఫ్ ఎంత? 1200. సో ఈజీగా చేసేయచ్చు. సో అండ్ నేను చెప్పేది ఏంటంటే మైండ్ క్యాలిక్యులేషన్ అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి దీనికి ఇలా చేస్తూ ఉంటే మనకి చాలా టైం, మనం ఫస్ట్ ఎలా చేస్తూ ఉంటే ప్రిపరేషన్లో ఎగ్జామ్లో కూడా అలానే చేస్తాం. ఎగ్జామ్లో మనం మైండ్ క్యాలిక్యులేషన్ చేద్దామన్నా చేయలేం. సో ఫస్ట్ నుంచి ఏదైతే చేస్తామో మనం ఎగ్జామ్లో అదే చేయడానికి మనం బ్రెయిన్ అనేది అలవాటు పడిపోయి ఉంటుంది. ఓకే ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.